డాక్టర్ హ్యావ్లీ హార్వే క్రిపెన్ లండన్లో తన భార్య కోరాతో కలిసి జీవించేవాడు. ఒకరోజు కోరా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కోరా అమెరికా వెళ్ళిపోయింది అని క్రిపెన్ చెప్పినప్పటికీ ఆమె ఎవరికీ వీడ్కోలు చెప్పకపోవడం ఆమె స్నేహితులకు అనుమానం కలిగించింది. కొన్ని రోజుల తర్వాత క్రిపెన్ కార్యదర్శి ఎథెల్ అతని ఇంట్లో ఉండటం, కోరా ఆభరణాలు ధరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు క్రిపెన్ను ప్రశ్నించగా కోరా స్వచ్ఛందంగా వెళ్ళిపోయిందని ప్రశాంతంగా చెప్పాడు. మొదట పోలీసులు అతని మాటలు నమ్మారు. కాని కొంతకాలానికి డాక్టర్ క్రిపెన్ ఎథెల్ రహస్యంగా పారిపోయారు. దీంతో పోలీసులు క్రిపెన్ ఇంటిని మరోసారి వెతికారు. అప్పుడు అక్కడ భూగర్భంలో మానవ అవశేషాలు కనుగొన్నారు. పరీక్షలు నిర్వహించగా అవి కోరా అవశేషాలే అని తేలింది. ఈ సమయంలో డాక్టర్ క్రిపెన్, ఎథెల్ కెనడాకు వెళ్లే ఓడలో ప్రయాణిస్తున్నారు. ఓడ కెప్టెన్ వార్తాపత్రికలో వారి గురించి చదివి అనుమానించి పోలీసులకు రహస్య సందేశం పంపించాడు. ఓడ కెనడా తీరానికి చేరుకునే సమయానికి పోలీసులు అక్కడే వేచి ఉన్నారు. వారు డాక్టర్ క్రిపెన్ను అరెస్ట్ చేసి తిరిగి లండన్కు తీసుకెళ్లారు. అతనిపై కేసు నడిపి నేరం రుజువు చేసి శిక్ష విధించారు. ఈ కేసు 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన అత్యంత ప్రసిద్ధ నేర కేసులలో ఒకటి.